పాత్రికేయ మిత్రులందరికీ కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మా శ్రేయోభిలాషులకి మీడియా ప్రతినిధులకి 5 ఏళ్ల గత ప్రభుత్వ హయాంలో కూడా మీరు కూడా మీ స్థాయిలో మీడియా పరంగా చేసిన పోరాటాలకి కృతజ్ఞతలు, జై భీములు. మిత్రులారా, మనతో పాటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే సమయానికి మీడియా మిత్రులతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ కాన్ఫరెన్స్కి మీడియా వాళ్ళందరికీ అనుమతి లేదు, కెమెరాలు రాకూడదని చెప్పాడు. కెమెరాలు పట్టుకున్న విలేకరులు కూడా ప్రవేశం లేదని నిషేధం విధించారు. అంతా కేవలం ప్రింట్ మీడియా వాళ్ళనే ఆహ్వానిస్తున్నారంట. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెడుతున్నారని తెలిసి నేను పెడుతున్నాను, పోయి నేను పెడుతున్నానన్న సంగతి బాలకోటే ప్రెస్ మీట్ పెడుతున్నాడు. ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ల పరిపాలన గురించి మాట్లాడతాడేమని చెప్పి ఆయన పెడుతున్నాడో నాకు తెలియదు, కానీ యాదృచ్ఛికమో కల్పితో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీటు, బాలకోటయ్య ప్రెస్ మీట్ కూడా ఏకకాలంలో జరుగుతుంది. ఈ సందర్భంగా మీతో 3 అంశాలు మాట్లాడటానికి పాత్రికేయ సమావేశం పెట్టాం. ఒకటి, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి గారు 81 years old. హీ ఈజ్ ఏ సర్వీస్ మ్యాన్. తెలుగు పట్ల, అమరావతి పట్ల, ఆంధ్రప్రదేశ్ పట్ల అపూర్వమైన ప్రేమ మర్యాదలు కలిగిన పిపాసకుడు. అలాగే బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యాన బెంగళూరు మహానగరంలో నిజం గెలిచింది, అమరావతి నిలిచిందని ఒక విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ నెల 21వ తారీఖు ఆదివారం. ఆ సభకి ముఖ్య అతిథిగా నేను వెళ్ళాను. వాళ్ళు పౌర సన్మానం చేశారు. ఆ రాజధాని అమరావతి ఉద్యమంలో కానీ, బహుజన కులాల ఉద్యమంలో కానీ మేము చేసిన కళాపాటి ఉద్యమ చరిత్రకి అభినవ జాషు అని ఒక అవార్డుతో నన్ను సత్కరించడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో మీ ద్వారా బొందు రామస్వామి గారికి, అలాగనే ఈ తెలుగు ప్రజా సమితి వారికి కూడా జై భీములు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఇక అసలు విషయానికి వస్తాను. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు. గతంలో కూడా చాలాసార్లు ఢిల్లీ వెళ్ళారు, 34 సార్లు వెళ్ళాడు. ఆయన ఎందుకు వెళ్ళాడో, ఢిల్లీ ఏం మాట్లాడుతున్నాడో ఆయన చెప్పేవాడు కాదు, ఆ కలిసిన మంత్రులు కూడా చెప్పేవాడు కాదు. వెళ్ళేవాడు రహస్యంగా, ఆ 4 గోడల మధ్య మోడీ గారిని కలిసేవాడు, అమిత్ షా గారిని కలిసేవాడు, వచ్చేసేవాడు, డేట్ మార్చేవాళ్ళు, ఓ ప్రెస్ మీట్ విలువ చేసేవారు. పోలవరాన్ని నిధులు అడిగాం, ప్రత్యేక హోదాని ప్లీజ్ అని అడిగాం అని ఓ 4 మాట్లాడి వచ్చేసేవాళ్ళు. మళ్ళీ ఈ రోజున సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అరాచక పరిపాలన కొనసాగుతుంది, వైసీపీ నాయకులను ఎక్కడికక్కడ నరికేస్తున్నారు, చంపేస్తున్నారు, మా భవనాలు ధ్వంసం చేస్తున్నారు, నన్ను చంపండి, మా కార్యకర్తలు మాత్రం వదిలేయండి అని చెప్పేసి ఇలా పట్టుకొని కాగితాలు పిలిచి మరి ఒక్కొక్క నాయకులను పిలిచి చూపిస్తున్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, 5 ఏళ్ల మీ పరిపాలనలో, మీ ఎస్కోబా పరిపాలనలో, మీ రాకాశ పరిపాలన, మీ నరకాసుర వధలో నేను కూడా చూపిస్తున్నా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మర్చిపోయారేమో. డాక్టర్ సుధాకర్, అన్నం పుణ్యం ఎరిగే డాక్టర్ సుధాకర్ ఎందుకు చనిపోయారో జగన్మోహన్ రెడ్డి గారు నోరు విప్పాలి. డాక్టర్ అచ్చెన్న చనిపోయిన తర్వాత 6 రోజుల తర్వాత కూడా శవం దొరకకపోతే కుక్కలు ముట్టింది పశుసంవర్ధక శాఖ నీడి. ఈజ్ ఎడ్యుకేటర్. ఈయన ఎందుకు పోయి చనిపోయిన కూడా చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మీ ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి ఏదో బియ్య బస్తలాగా కారులో వేసుకొని డోర్ డెలివరీ చేస్తే ఆ ఎమ్మెల్సీని మీరు అందరూ ఎక్కించారు. మీరు తొడ మీద కూర్చోబెట్టుకున్నారు, మీ వెంటేసుకొని తిప్పారు, మీ బస్సుల్లో తిరిగాడు, మీ సభల్లో పాల్గొన్నాడు. దీనికి కారణం ఏంటో చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు.
చీరాల కిరణ్ బాబు మాస్క్ పెట్టుకోలేదని పోలీసులు కొడితే చనిపోయాడు. అభాగ్యుడు, 24 సంవత్సరాల వయసు కలిగిన యువకుడు. ఇదిగోండి అత్యంత విషాదకరమైన సంఘటన. దేశ చరిత్రలో ఒక రాష్ట్రంలో కేవలం పోలీసుల వేధింపుకి 4 బిడ్డల కుటుంబ సమేతంగా పాణ్యం రైలు పట్టాల మీద మృతి చెందిన, ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం, జగన్మోహన్ రెడ్డి గారు అబ్దుల్ సలాం, ఈ నామధేయం మీరు గుర్తుంచుకోవాలి. ఇదిగోండి అమర్నాథ్ అక్కని వేధిస్తుంటే వేధించుతున్నందుకు మీ వైసీపీ నాయకులే పెట్రోల్ పోసి దగ్ధం చేశారు. ఇదిగోండి శిరోమండనం వరప్రసాద్ మీ పరిపాలనలో సీతారాంపురం పోలీస్ స్టేషన్లో సాక్షాత్ పోలీసులే శిరోమండనం చేశారు. ఈ అభాగ్యుడు రాష్ట్రపతికి లేఖ రాస్తే రాష్ట్రపతి స్పందించాడు, కానీ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు మాత్రం స్పందించాల. గుర్తించాలి, ఇవన్నీ మీరు గమనించాలి. మీ దగ్గర పెన్ను కాగితం ఉంటే నోట్ చేయాలి. పక్కన సత్య రామకృష్ణారెడ్డి గారు పక్కన ఉన్నారా ప్రెస్ మీట్లో? ప్లీజ్ నోట్ దమ్. ఇదిగోండి శిరోమండనం వరప్రసాద్. పార్వతి నా అందమైన ఆడబిడ్డ అత్యాచారం చేసి హత్య చేశారు. మీ ఏలుబడిలో వీడెవడో చంపేసి శవాన్ని వెహికల్ మీద తీసుకెళ్తున్నాడు, బైక్ మీద, ఏదో బంధువులు తీసుకెళ్ళినట్టుగా. మీ ఏలుబడే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల మీ సుపరిపాలన, మీ ఆనందకర పరిపాలన. జోగి రమేష్ గారి ఇలాకాలో పెడన నియోజకవర్గంలో రమేష్ అనే అతన్ని హత్య చేశాడు. ఇదిగోండి వడ్డీ డబ్బులు కట్టలేదని పార్వతి మీద దాడి చేశారు. ఇదిగోండి ఒక మైనార్టీ మహిళ, అత్యాచారానికి గురైన మైనార్టీ మహిళ, మరో మైనార్టీ మహిళ మీరన్నీ నోట్ చేయాలి. చంద్రబాబు గారు మర్చిపోతాడు, ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు. చూడండి, ఇవన్నీ కూడా నోట్ చేయండి మీరు. అత్యంత విషాదకరమైన మరో వార్త చెప్తా. రాజధాని అమరావతి కోసం భూములిచ్చి పాదయాత్ర చేసి ఉద్యమానికి ముందు నడిపిన గద్దె ప్రభావతి గారు మందడం గుండెపోటుతో చనిపోయారు. మీ వేదనలకి, మీ యొక్క దాష్టీకాలకి గద్దె ప్రభావతి గారు అసూలు భాషారు. ఈజ్ ఏ మార్టిన్, మై ఫ్రెండ్ దళిత జేఏసీ అధ్యక్షులు మందడం ఉద్యమాన్ని ఉరుకులెత్తించిన వ్యక్తి గుడ్డెపోటుతో చనిపోయారు. పెద్దపెరిమి బాలయ్య ఆ శిబిరం నిర్వాహకులు అన్నం పెట్టాడు, బాలకోట చేస్తే అన్నం పెట్టాడు, బాలకోట చేస్తే టీ పోసాడు, బాలకోట కోసం ఎదురు చూశాడు. రాజధాని ఉద్యమాన్ని పరుగులు పెట్టారు. మీ పరిపాలనలో జరిగిన ఈ దాష్టీకాలు ఇవన్నీ నేను అసెంబ్లీలో చెప్పారు. కేసులు లేని వాళ్ళు, కేసులు ఉన్నవాళ్ళు ఒక్కసారి నిలబడినంటే సభంతా నిలబడిపోయింది. అచ్చెన్నాయుడు గారు, మన కొల్లు రవీంద్ర గారు, పవన్ కళ్యాణ్ గారు, స్పీకర్ గారు నిలబడాల. ఎందుకంటే సభా సాంప్రదాయం అనుకున్నాడు ఏమో, ఇక ఆయన కూడా నిలబడితే బాగోదని అనుకుని మొత్తం 80% మంది ఎమ్మెల్యేలు నిలబడ్డారు. ఇది మీ ఏలుబడి. కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల గురించి మాట్లాడే అర్హత కానీ హక్కు కానీ ముఖ్యమంత్రి గారు మీకు లేదండి. మాజీ ముఖ్యమంత్రి గారు మీకు అర్హత లేదు. ఎందుకంటే మీకు 11 సీట్లు వచ్చిన కారణమే మీ అరాచకాల ప్రభుత్వాన్ని మేము చూసాం. మీరు గమనించారా లేదో, మీరు అంగన్వాడీ టీచర్లు పొత్తి కడుపులో చేయేసి అరెస్ట్ చేశారు. డూ యూ నో సార్? పొత్తి కడుపులో చేయేసి అరెస్ట్ చేశారు. అమరావతి రాజధాని మహిళల్ని వీళ్ళ చీరల్లో లాగారు, జాకెట్లు దించారు. ఎవడెవమన్నాడు మిమ్మల్ని పొలాలని లకారాలతో మాట్లాడారు. మీ ఎంపీ నూడి వీడియో తీస్తే బాధ్యత కలిగిన పవిత్రమైన పార్లమెంట్లో ఎంపీ ఇటువంటి సన్నాసి చేష్టలో, ఇటువంటి తుగ్లక్ చేష్టలో ఇటువంటి నూడి వీడియో చేయకూడదంటే ఆయన గారు బయటకు వచ్చి నేను చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తా, చంద్రబాబు నాయుడు గారు మీరు ఎవరికి చూపించమంటే వాళ్ళకి తీసి చూపిస్తానని చెప్పి మాట్లాడితే మీరేమన్నారు? ఒక్కసారి ఆయన మీరు రే మాధవ్ ఇట్లా ముందు నాకు చూపించు, నేను చూస్తాను, తర్వాత మీరు చంద్రబాబు నాయుడు గారికి చూపించు అని అడిగారా? అడగాల్సిన ధర్మం మీకు లేదా? ఒక పార్లమెంట్ ఎంపీ ఇంత అరాచకమైన సోషల్ మీడియాలో పశువుల్లాగా మీదపడి మహిళలను హంగం చేస్తుంటే, సోషల్ మీడియా వేదికగా అత్యాచారాలు చేస్తుంటే ఏమన్నారు? న్యాయస్థానాలు ఏం చెప్పినాయి?
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని జడ్జిల మీద పోస్టులు పెడితే చర్యలు తీసుకోమంటే ఏ చర్యలు తీసుకున్నారు? ఎలా మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు? ఎలా మాట్లాడతారు? మేము పౌర సమాజం తరఫున మాట్లాడుతున్నాం. మా రాజధాని అమరావతి ఉద్యమంలో కానీ, నా దళిత బహుజన కులాల మహోద్యమంలో కానీ, విశాఖ ఉక్కు ఉద్యమంలో కానీ మీరు ఏం చేశారు? అసలు మీరు ఉన్నారా లేరా? మేము ఎన్నిసార్లు చెప్పాం? మీకు కనిపించదు, మీకు వినిపించదు, మీరు చూడలేరు. 56 మంది సలహాదారులు చుట్టూ పెట్టుకొని 680 కోట్ల రూపాయలు తాంబూలంలో వాళ్ళకి సమర్పణ చేసి ఏం చేశారంటున్నాను నేను. ఇది వేసుకోబోతున్న కాదా? ఈ రోజున కూటమి ప్రభుత్వం వస్తే వచ్చింది, కూటమి ప్రభుత్వం మాట్లాడుతుంది. నేనేమంటున్నానంటే మీరు ఢిల్లీ వెళ్ళి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి, 356 ఆర్టికల్ పెట్టాలి అని మీరు అఖిలేష్ యాదవ్ని పిలిచి వాళ్ళని పిలిచి మీరు కుట్రలు చేపిస్తున్నారు కదా. దీనికి అర్థం ఏంటి చెప్పండి? ఇవాళ ఉదయం నేను ప్రింట్ చేయాలి దీన్ని, పిడికడ ఆత్మగౌరవం కోసం. వీ కాంట్ బ్రీత్, మాకు ఊపిరి చదవటం లేదని ఈ కరపత్రాలు పెట్టుకొని ఇలాంటి వాల్ పోస్టర్లు భుజాలకు ఎత్తుకొని ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? రాష్ట్రం మొత్తం గోడలకు వేసాం, మీ తాడేపల్లిలో కూడా వేసాం, నేను స్వయంగా మీరుండే నివాసం దగ్గర కూడా వేశాను, మీరు చూస్తారేమోనండి. ఇదివ్వండి, ఇలా ఉద్యమాలు చేశాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక తీర్పునిచ్చారు. ప్రజాస్వామ్యంలో బాధ్యత కలిగిన తీర్పునిస్తే గౌరవించాల్సిన ధర్మం మీకు లేదా? 23 స్థానాలు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య తీర్పుని గౌరవించలేదా? మీకు 3 నెలల్లో 4 నెలల్లో మీకు సమయపాలన ఇవ్వలేదా? ఈ రోజున మీరు నారాసుర రక్త చరిత్ర 4.0 అని మీరు ఢిల్లీ పురవీధుల్లో గల్లీ గల్లీ తిరిగి చిందులేస్తున్నారు. చెప్పమనండి, మీరేమన్నారు? వివేకానందరికి హత్య జరిగితే నన్ను అడగమాకండి, ఆ దేవుడిని అడగమన్నారు మీరు. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల గురించి ఎవరిని అడగాలి? నువ్వెట్ట అడుగుతావు? మరి ఇప్పుడు పాత్రికేయ సమావేశం పెట్టి ఏం మాట్లాడతావు? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో 29 SC ST కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 29 SC 7 ST వరుస 36 నియోజకవర్గాలు ఉంటే 33 నియోజకవర్గాలు కూటమి పార్టీ గెలుచుకుంది. 2019లో 36లో 34 నియోజకవర్గాలు మీ పక్కన అండగా నిలబడ్డాయి. నువ్వేదో మేనమావని, నువ్వు ఉద్ధరిస్తావని, నువ్వు పొడుస్తావని, నువ్వు పగలదిస్తావని మేము నిన్ను ఆ రోజున రాష్ట్రపతిని ఎన్నుకుంటే ఏం చేశావు? 70,000 కోట్ల రూపాయల దయాఫ్రం వాళ్ళని నాశనం చేశావు, పోలవరాన్ని ఆపేశావు, అమరావతిని నాశనం చేశావు, ప్రజావేదిక పూర్తి చేశావు. ఎవరికి శ్వాస ఆడింది జగన్మోహన్ రెడ్డి గారు? మీకు తప్ప ఎవరికి శ్వాస ఆడింది? కాబట్టి ఏం శాంతి భద్రతల గురించి మాట్లాడతావు? లబ్బిపోదురుగాక నాకేటి సిగ్గు అని మీకు ఒక మాట చెప్తా. 100 ఎలుకలదన్న పిల్లి పుణ్యం కోసం కాశీయాత్ర పోయిందంట. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో నానా బేభత్సం చేసి అరాచకాలు చేసి మళ్ళీ ఈయన ఢిల్లీకి వెళ్ళి కాశీయాత్ర చేసినట్టుగా నమ్మబలుగుతుంటుంటే ఎవరు నమ్ముతారు అంటున్నాను నేను. ఎవరు నమ్ముతారు? ఆఖరికి ఎంత సిగ్గుచేటంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కకోకుండా కేవలం 11 సీట్లతో మిమ్మల్ని కూర్చోబెట్టారు. మీరు హైకోర్టుకి వెళ్తున్నారు ప్రతిపక్ష హోదా ఇవ్వమని. హైకోర్టుకి వెళ్తే ప్రతిపక్ష హోదా వస్తుందా మిత్రులారా? పాత్రికేయులుగా మీకు చాలా పరిజ్ఞానం ఉంది. అలా కోర్టుకి వెళ్తేనే ప్రతిపక్ష హోదా వచ్చేదక్కైతే అసలు ముఖ్యమంత్రి పదవి దరఖాస్తు చెయ్యి. ముఖ్యమంత్రి పదవి కావాలని సుప్రీంకోర్టుకి వెళ్ళండి, మేమే వెళ్తాం కదా. మాకు ఎమ్మెల్యే పదవులు కావాలనండి కోర్టుకి మేమే వెళ్ళొచ్చు కదా. మస్తిష్కం దెబ్బతిన్నదా? చిన్న మీద నన్ను పనిచేయటం లేదా? 11 సీట్లు రావడంతో నేను ఎందుకు ఓడిపోయానని చెప్పి దాన్ని కుడి వైపున ఒకసారి ఎడవైపున ఒకసారి చూస్తే జ్ఞానోదయం ఎట్టగలుగుతుంది? బాలకోటయ్య గారి మాటలు వినండి. నువ్వు బాలకోటయ్య మాటలు విను. 5 ఏళ్ళుగా అడిగి చెప్పా, నా డాక్టరు చనిపోతే రోజిచ్చా, 16 సార్లు అవసరం చేశావు. మాట్లాడే అర్హత లేదని ఈ సందర్భంగా చెప్తున్నా. ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడే అర్హత లేదు. పరిపాలన దొరలోనం చేశావు, రాష్ట్రాన్ని నవ్వుల పాలు చేశావు. కాబట్టి మిత్రులారా, ఆంధ్రప్రదేశ్లో ఏ సంఘటనలు జరిగినా, ఒకవేళ ఏదన్నా సంఘటనలు జరిగితే ప్రభుత్వం స్పందించాలి, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారి మీద నెపవేసి ఏదన్నా హత్యలు జరిగితే ఎవడో ఒకడు చెయ్యి తీస్తేనో కాలు తీస్తేనో చర్యలు తీసుకోవద్దని నేను చెప్పను. మేము చెప్తున్నాం,
నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళకే రాజకీయాలు అంటగట్టద్దు. అది చెయ్యైనా కానైనా ఎలాంటి సంఘటన జరిగినా అది శాంతి భద్రతల విషయం. ఈ మధ్య ఒక టీవీ షోలో అమ్మోరు నాట్యం చేస్తూ ఆ నాట్యం చేస్తున్న వ్యక్తి నిజమైన కోడి పిల్లని తెచ్చి గొంతు కొరికాడు, వేదిక మీదనే చంపాడు. దానికి జంతుప్రియుల మొత్తం కూడా కంప్లైంట్ ఇస్తే అతని మీద కేసు కట్టారు, టీవీ షోకి నోటీసులు ఇచ్చారు. కోడి పిల్ల ప్రాణాలకే రక్షణ ఉంది, మనుషులు ఎవరు చనిపోయినా కూడా చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. నేను చెప్తున్నాను కూటమి ప్రభుత్వాన్ని కూడా, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అంటే అన్ని సామాజిక వర్గాలకి న్యాయం జరగటమే పరిపాలన. ఒక సామాజిక వర్గానికో రెండు సామాజిక వర్గాలకో మందారం వేసుకోవటం కాదు. 10%, 30%, 60% అని చెప్పి వాటాలు వేసుకోవటం పరిపాలన కాదు. నేను ఒక మాట చెప్తున్నాను, ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, లోకేష్ గారికి కానీ, మీడియా మిత్రులకు కానీ దేహంలో తల ఒకటే అభివృద్ధి చెందింది అనుకోండి. ఒక 25 కిలోలు 50 కిలోలు ఉందనుకోండి తలకాయ చెందిందని అనడం, వీడి తలకు రోగం వచ్చిందిరా అంటారు. దేహంలో కాళ్ళు చేతులు కళ్ళు ముక్కు తల సమాన భాగంతో అభివృద్ధి చెందితేనే వీడు ఆరోగ్యవంతమైన శరీరంగా కూడా. అలాగనే ఈ రాష్ట్రంలో 3 ప్రాంతాలు కానీ అన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అన్ని సామాజిక వర్గాలకి సమన్యాయం జరగాలి. సమన్యాయం జరిగితేరా పరిపాలనలో ఉద్యమకారులకు భాగస్వామ్యం కలగాలి. నేను వాళ్ళ ఒక వార్త విన్నా, నేను చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నా. ఈరోజు ప్రధానమైన వార్తలో అమరావతి కేసులను సమీక్షిస్తాం, సిపిఎస్ ఉద్యోగుల మీద పెట్టిన కేసులను ఎత్తివేస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఏముంది సార్ సమీక్షించడానికి? అమరావతి కేసులను ఏం సమీక్షిస్తారు? ఎత్తేయాలి అన్ని కేసుల్ని తక్షణం ఒక్క పెన్ను పొడితే ఎత్తేయాలి సార్. నేను 60 రోజులు వెయిట్ చేస్తానని కూడా అనుకోలేదు. మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 6వ సంతకం కాకపోయినా 7వ సంతకమో 8వ సంతకమో నా రాజధాని మహిళల కేసుల మీద ఎత్తివేసే కేసుల మీద పెడతాననుకున్నాం. ఇదిగోనే నా పక్కనే ఉంది కొమ్మినేని వరలక్ష్మి గారు. ఆమె కేసుల్లో ముద్దాయి, కోర్టుకి వెళ్ళలేకపోతుంది. నిన్న ఒక ఎన్ఆర్ఐ ఆ బల్లల మీద పడుకున్నారండి మహిళలు కోర్టు వాయిదాలకు వెళ్ళి. ఇక్కడ సమీక్షించడానికి ఏం లేదు సార్. అన్యం పుణ్యం ఎరగని మహిళల మీద పెట్టారు. రాజధాని ఉద్యమం కోసం ఉద్యమం చేస్తే పెట్టారు సార్. నేను చెప్తున్నాను ముఖ్యమంత్రి గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి, అయ్యా మీ విజయంలో 164 యొక్క గెలుపు విజయంలో మేము భాగస్వాము. నేను గతంలో ఎన్నోసార్లు చెప్పా పాత్రికేయ సమావేశం, మీరు అన్నేసి చూడండి, నన్నేసి చూడండి. మీరు గుమగుమలాడే వంటకాలు ఎన్నన్నా చేయండి, మీరు నూనె పోయండి, కొత్తిమీర వేయండి, కరివేపాకు వేయండి, మసాలా వేయండి, కానీ ఉప్పు లేకపోతే ఆ పదార్థం రుచించదు. మేము ఉప్పులు అనుకో, ఉప్పు చాలా తక్కువ రేటే, చాలా తక్కువ రేటు. అలాంటి ఉద్యమం మేము రాష్ట్రంలో చేశాం. మా బహుజన కులాలను గర్వించాం, చైతన్యవంతం చేశాం. నాకు తెలుసు భావం భౌతికం ఉంటుంది. ఏ దళిత గుండె కూడా అరాచకాలను సహించదు, ఏ సామాజిక వర్గం కూడా హత్యలు చేస్తే భరించదు, అత్యాచారాలు చేస్తే ఊరుకోదు. కాబట్టి కొత్త ప్రభుత్వాన్ని కూడా చెప్తున్నాం, మళ్ళీ బాలకోటయ్య నోట మరో మాట రాకూడదు, మళ్ళీ బాలకోటయ్య నోట మరో ఉద్యమపు మాట రాకూడదు. మేము గుమ్మాల దగ్గర దోషులు కాచో, చేతులు కట్టుకోను, తలలు దించుకొని మోకరిల్లాం. ఈ రాష్ట్రంలో సమాజం కోసం పౌర సమాజాన్ని మేల్కొల్పే దాతలం మేము. నేను బెంగళూరులో చూసా, దాదాపు 60-70 సంఘాలు, పౌర సంఘాలు ఉన్నాయి. అక్కడ కన్నడిలు తెలుగు వాళ్ళు కలిసిమెలిసి చేస్తున్న ఒక సుందర దృశ్యం ఉంది. కాబట్టి పరిపాలన అంటే ప్రజల భాగస్వామ్యం చేయడం, పార్టీల నాయకులని కార్యకర్తలను మాత్రమే కాదు, ప్రజలు కూడా భాగస్వామ్యం కావాలి, ప్రజలు హర్షించాలి. అధినేతలు తీసుకునే నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర లోపించింది అదే. జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన భాజపా ఆలోచించారే తప్ప ప్రజలు హర్షించాల, ఆయన చూసుకోవాలా. కాబట్టి పై మెట్టున్న వాడికి కింద మెట్టు గురించి తెలియదు. ఎందుకంటే ఈరోజు నేను గతంలో చెప్పాను ఒకసారి, నిండు కొండతో నీళ్లు తీసుకెళ్ళేవాడు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాడు, దొరికిపోతాయి. లేకపోతే 151 సీట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నిండుకొండతో ఉన్న 151 సీట్లను మోయలేకపోయి డ్యాన్స్ చేసుకుంటూ పోయింది వాళ్ళ నాయకులందరూ కూడా.
అందుకని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశారు, ఆ పట్టాభి గారిని అరెస్ట్ చేశారు, మంగళగిరిలో కార్యాలయం బద్దలు కొట్టి స్పీకర్ గారిని అరెస్ట్ చేశారు. అది అరెస్ట్కి లేనో లేవు కాబట్టి తొలగిపోయి నా 11 చుక్కలు మిగిలింది. ఇప్పుడు కూడా కూటమి పార్టీకి 124 నిండుకుండా అప్పులేదు. ఈ 124 నిండుకుండను కూడా బహిరంగ పోయగలగాలి కూటమి పార్టీ కూడా. లేకపోతే ప్రజలు హర్షితులు. ప్రజలకు కావాల్సింది ఒకటే, కూటమి పార్టీకి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతతో పాటు మా రాజధాని అమరావతి పూర్తి కావాలి. అమరావతికి మరొక వచ్చి నేను మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, నా భయం వల్ల ఒకటి. మొన్న ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా భయపడ్డారు. పారిశ్రామికవేత్తలు ఒక మాట అడుగుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని, మేము పరిశ్రమలు పెడతాం, మేము పెట్టుబడులు పెడతాం, రేపు పొద్దున భవిష్యత్తులో మధ్య ప్రభుత్వం మారితే మా భవిష్యత్తు ఏంటి అని నేను కూడా అడుగుతున్నాను. ఈ రోజున అమరావతిలో చెట్టు మొలుస్తుంది, కొంత ఎత్తు ఎదుగుతుంది, మీరు నీరు పోస్తారు, ఎరువేస్తారు, అన్నీ చేస్తారు. రేపు మళ్ళీ భవిష్యత్తులో ఎవడో గొడ్డలు తీసుకొని వస్తే ఈ చెట్టును కూడా నడుపుతానని చెప్పారండి. ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు ఇది కేంద్ర ప్రభుత్వ చట్టాల ద్వారా తప్పనిసరిగా చట్టాల కట్టడి చేయాలి. నిజానికి ఒక అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత, ఒక సిఆర్డీఏ చట్టం చేసిన తర్వాత దాన్ని ఎలా రద్దు చేస్తారో నాకైతే అర్థం కాదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు, 3 రాజధానులు చెప్తారు, ఒక విధానం పెట్టుకున్నాడు. మరి రేపొద్దున మళ్ళీ ఎవడో వచ్చేసి 3 కాదు నేను 6 చేస్తానంటాడు, ప్రాంతీయ కలతలు చెప్తున్నాడు, లేదా పరపక్షాలు పెడతాడు, ఓ కులాలను ముసుగొలుపుతాడు, లేదా మతాలను ముసుగొలుపుతాడు. కాబట్టి అమరావతి రక్షణ కంచె కావాలి. పంట గిరిక రైతు గిరిక రక్షణ కంచె వేసినట్టు మీరు కూడా రక్షణ కంచె వేయాలి. ఈ రోజున సుపరిపాలన కోరుకుంటున్నాం. కూటమి పార్టీ 50 రోజులైంది పరిపాలన వచ్చి. నిధుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి పరుగులెత్తుతున్నాడు, శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నారు. ఈ రోజున అందరికీ చెప్తున్నాం, రాష్ట్రంలో కూటమి పార్టీగా జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ చెప్తున్నాము, చేసిన ప్రతి పనిలో కూడా ప్రజల భాగస్వామ్యం చేయాలని, ప్రజలను గుర్తించాలని, ప్రజా ఉద్యమాల తరపున మాట్లాడిన వ్యక్తులకి, ఉద్యమించిన వ్యక్తులు కూడా గౌరవం ఇవ్వాలని మా పాత్రికేయ మిత్రులు కూడా, ఇది బెజవాడ మహానగరంలో ఈ పాత్రికేయ మిత్రులకి ఎక్విడేషన్ కార్డులు జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళుగా ఎక్విడేషన్ కార్డులు ఇవ్వాలా, పాత్రికేయ మిత్రులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలా. చంద్రబాబు నాయుడు గారు గతంలో అమరావతిలో 10 ఎకరాల ఇళ్ల స్థలాలు కేటాయించారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు. మరి ఇప్పుడు ఆ ఇళ్ల స్థలాల సంగతి ఏం చేస్తారు? వీళ్ళు నోరు లేని అమాయకులు, వీళ్ళు అడగలేరు. కాబట్టి వీళ్ళ సమస్యలు కూడా పరిష్కరించాలి. కాబట్టి నేనేమంటానంటే, ఒక మంచి ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ రాష్ట్రం నిలదొక్కుంటుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షతతో ఒక మంచి సుపరిపాలన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి నేను గతంలో ఎన్నోసారి చెప్పా, చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఒక పెట్టని గోడ లాంటోడు, ఒక రక్షణ వలయం లాంటోడు. ప్రత్యేక హోదా లేదా తెలంగాణ విభజన సమయంలో కూడా మనం చాలా ఆలోచించాం. చంద్రబాబు నాయుడు గారు ఒక పార్టీకై మీటింగ్ పెట్టినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, రాష్ట్రం విడిపోదు, ఏదో ఒకటి న్యాయం చేస్తారని చెప్పని ఆలోచించాం, భాషించాం, కోరుకున్నాం. అలాంటి దక్షత కలిగిన చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఒక మంచి పరిపాలన జరుగుతుందని ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఇష్టమైతే అసెంబ్లీకి పోండి, కష్టమైతే పులివెందులు పోండి, ఇంకా కష్టమైతే బెంగళూరు పోండి, ఇంకా కష్టమైతే లోటస్ పాడు. అంతే తప్ప విచ్ఛిన్నకరమైన వాతావరణాలు చేయాలి. శాంతి భద్రతల పేరు చెప్పి విచ్ఛిన్నకరమైన వాతావరణం చేయాలి. సంఖ్యాబలాలు పెంచమాలి. మరి నాకు తెలియదు 35 మంది హత్యలకు గురయ్యారు. ఇవ్వండి 35 మంది పేర్లు నేను ఇస్తా. మీ పరిపాలనలో ఎంతమంది చనిపోయారో, ఏ ఊరు, ఏ కులము, ఏ వాడ, సన్నాప్తో సహా ఇస్తాను నేను. మరి మీరు ఇవ్వండి. ఇష్టానుసారంగా దోసేశారు, కనబడ్డ భూముల దగ్గర ఖర్చీలు వేశారు. ఇప్పటికి కూడా ఎంతోమంది ఎస్సీ వాళ్ళ అసైన్మెంట్ రైతులు ఆక్రమించుకున్నారని మాకు ఎన్నో ఫోన్లు చేస్తున్నారు, నా దగ్గరకు వస్తున్నారు, మైసూరు నుంచి వస్తున్నారు, వాళ్ళ బాధలు చెప్తున్నారు. తెలుగు వాళ్ళంతా కూడా తప్పనిసరిగా రాష్ట్ర ప్రజలు ఈ పరిణామాలన్నింటినీ కూడా అర్థం చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న హైడ్రామాలను కూడా అర్థం చేసుకోవాలని చెప్పని ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా సుపరిపాలనగా ప్రజల చేతుల్లో పెట్టాలని చెప్పని భావిస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అమరావతి ఉద్యమ మహిళ బొమ్మినేని వరలక్ష్మి గారు రాజధాని అమరావతి ఉద్యమం మీద జరిగిన ఆ దాష్టీకాల మీద మీ మీడియా మిత్రులతో ఒక 4 మాటలు పంచుకుంటారు. మిత్రులారా,